జానకమ్మ, ఉదయం నుంచి ఆకలేస్తుంది. గబగబా ఏదైనా వడ్డించొచ్చు కదా అని అంటాడు రామచంద్రయ్య. అబ్బబ్బా ఉండండి, అసలే వర్షాకాలం. ఈ కట్టెలు తడిసిపోయి పొయ్యి రాచుకోవడం లేదు. కాస్త సాయమైనా చేయకుండా అలా మంచం మీద కూర్చుని మాట్లాడుతున్నారు. ఇప్పటికే పక్కింటి వాళ్ళు 2 సార్లు పిలిచారు పేరంటానికి రమ్మని. ఇంకా అక్కడికే వెళ్ళలేదు. మీకు గబగబా వంట చేసేసి అక్కడికి వెళ్ళాలి అని అంటుంది జానకమ్మ. ఆ, అక్కడికి వెళ్తే నాకు భోజనం ఎవరు పెడతారు అని అంటాడు రామచంద్రయ్య. మీరే పెట్టుకొని తినండి ఈ ఒక్కసారికి అని జానకమ్మ అంటుంది. జానకి, పతియే ప్రత్యక్షం దైవం అని అంటారు కదా, అందుకని నన్ను నువ్వు బాగా చూసుకో. ఆ దేవుడు నువ్వేం కావాలంటే అది ఇచ్చేస్తాడు అని అంటాడు రామచంద్రయ్య. చాలండి మీ మాటలు. అయ్యో, నేను నిజమే చెప్తున్నా. నీకొక చిన్న కథ చెప్పనా? మరి ఆ కథ ఏంటో తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో చూడండి.